హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1 అయితే ఉన్నాము. ఈరోజు మనము బెంగళూరు నుంచి శ్రీశైలంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో నియర్లీ మనము 540 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేయాలి. నేను టికెట్ అయితే ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. నాకు 1100 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు అబీ బస్సులో కానీ పేటిఎంలో కానీ లేదా రెడ్ బస్సులో కానీ బుక్ చేసుకుంటే మీకు 1140 రూపాయలు అయితే పడుతుంది. ఈ బస్సు మామూలుగా ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ బస్సెస్ అన్నీ కూడా కెంపెగౌడ బస్ టెర్మినల్ 3లో అయితే అవైలబుల్గా ఉంటాయి. కర్నూలు, హైదరాబాదు అలాగే శ్రీశైలం వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మనకు కెంపెగౌడ బస్ టెర్మినల్ 1లో అయితే అవైలబుల్గా ఉంటాయి. టీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా టెర్మినల్ 1లో అయితే ఉంటాయి. టైం 7:10 అయితే అయింది. మన బస్సు ఆల్రెడీ వచ్చింటుంది. ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చింది చూడండి. ఆడ సూపర్ లగ్జరీ బస్సు కనిపిస్తుంది కదా, అదే బస్సు. నేను అనుకుంది ఏమంటే BS6 బస్సు ఉంటుంది అనుకున్నా. బిస్కెట్ పడింది నాకైతే. ఈ వీడియోలోని ఫేస్ క్యామ్ అయితే చేయడం లేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నా. సర్వీస్ నంబర్ 6598 ఆత్మకూరు డిపో బస్సు. ఇది శ్రీశైలం వెళ్ళేలోపు టుమారో మార్నింగ్ 9 అయితే అవుతుంది ఈజీగా. 7:30కి కదలాల్సిన బస్సు 8కి అయితే స్టార్ట్ అయితే అయింది. ఒక ఇద్దరు ప్యాసింజర్లు డిలే అయితే అయినారు. తర్వాత కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయింది అక్కడ. అంటే బస్సెస్ రిటర్న్ చేసుకోవడంలో కొంచెం మిస్లీడ్ అయితే అయింది. అందువల్ల మన బస్సు కూడా ఆగాల్సి అయితే వచ్చింది. నేను ట్రావెల్ చేస్తుంది శుక్రవారం రోజు చాలా హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది బెంగళూరులో. ఎందుకంటే ఈ మామూలు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా లేదా వీకెండ్స్ కదా, ఇంకా శని ఆది హాలిడేస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకైతే వెళ్తూ ఉంటారు. బ్యాచులర్స్ అందరూ కూడా కొంతమంది వీకెండ్ ఎంజాయ్ చేయడానికి అదర్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ సాటర్డే అంటారు, ఈ ఫ్రైడే సండే ఎక్కువైతే రష్ అయితే ఉంటుంది. సాటర్డే రష్ ఉంటుంది కానీ ఫ్రైడేతో పోలిస్తే కొంచెం తక్కువనే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా మనకు పికప్ పాయింట్స్ వచ్చేసి హెబ్బల్ ఆపోజిట్ పిఎస్ దగ్గర అయితే ఉంటుంది. ఇస్టిమ్ మాల్ దగ్గర కూడా ఒక పికప్ పాయింట్ అయితే ఉంది. మీరు అక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే యలహంకకి బస్ 8 గంటలకైతే చేరుకుంటుంది. కానీ బస్ స్టాండ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే అయింది. కాబట్టి మేబీ ఇంకా యలహంక వెళ్ళేలోపు 8:30 అయితే అవుతుంది అనుకుంటా ఈజీగా. తర్వాత నెక్స్ట్ చిక్బల్లాపూర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళదు. ఇంకా నాన్ స్టాప్గా అనంతపూర్కి అయితే వెళ్తుంది. మధ్యలో ఇక్కడ గ్రీన్ పార్క్ రెస్టారెంట్ దగ్గర అయితే భోజనానికి అయితే ఆపుతామని చెప్పినారు. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకొని అయితే మనమైతే ట్రావెల్ అయితే చేయాలి. ఎందుకంటే మధ్యలో మనము చీకట్లో పెద్దగా వ్లాగ్ చేయడానికి అయితే కుదరదు. ఇంకోటి ఫ్రంట్ వ్యూ చూద్దామంటే అక్కడ కూడా ఆకుపై కూర్చున్నారు. ఇద్దరు డ్రైవర్లు కదా, ఒక అతను బ్యాక్ పనుకున్నాడు, ఇంకొక అతను ఫ్రంట్ కూర్చున్నాడు డ్రైవింగ్ చేస్తూ. ఆ ఇంజన్ మీద ఒకరు కూర్చున్నారు. అక్కడ ఒక చిన్న సీట్ ఉంటుంది మన డోర్ దగ్గర, అక్కడ ఒకరు కూర్చున్నారు. అడ్జస్ట్ అయితే వస్తున్నారు చాలామంది. అందులోక హాలిడేస్ కదా, ఇప్పుడు ఈ మే మంత్లో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రష్ కూడా అయితే ఎక్కువైతే ఉంటుంది. 540 కిలోమీటర్స్కి నియర్లీ మనకు ఒక 12 అవర్స్ ఆర్ 13 అవర్స్ అయితే జర్నీ అవర్స్ అయితే ఉంటుంది అనుకుంటా. 13 గంటలు ఈజీగా ఉంటుంది నాకు తెలిసి, అంతకన్నా ఎక్కువనే కావచ్చు. ఎందుకంటే మనకు మార్నింగ్ అక్కడ దోర్నాల నుంచి శ్రీశైలంకి అయితే ఘాట్ రోడ్ జర్నీ అయితే ఉంటుంది. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఈ బస్సుకి అంటే ఈ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు ముందుగానే భోంచేసి రావడం బెటర్. ఎందుకంటే అక్కడ గ్రీన్ పార్క్ రెస్టారెంట్ దగ్గర ఆపుతారు. పెద్ద ఫుడ్ అయితే టేస్ట్ అయితే అనిపించదు. దానికొద్ది మీరు బెటర్గా ఇంటికాడ నుంచే లేదా అక్కడే ఏదో ఒక హోటల్లో భోంచేసుకొని బయలుదేరడమే బెటర్ అయిన ఆప్షన్. బస్ అయితే స్టార్ట్ అయితే అయింది, వేగం అయితే పుంజుకుంది. మరి అనంతపురం వెళ్ళేలోపు ఎంత అవుతుందో చూద్దాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ.
మిడ్ నైట్ 12:30కి అయితే మనం అనంతపురంకి అయితే చేరుకున్నాము. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే షూట్ చేయలేకపోయినాను. నిద్రపోయిన బాగా టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల. అనంతపురం చేరుకునే లోపు 12:30 అయింది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ డిలేగానే నడుస్తుంది బస్సు. నో ప్రాబ్లం, బస్సు డిలే అయితే నేను మనం హ్యాపీగా పండుకొని వెళ్ళొచ్చు. ఏమంటే ఈ బస్ ప్లేస్లో మనకి ఇంతకుముందు స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఉండేది. దాన్ని బుక్ చేసుకోవడం బెటర్ అనుకున్నా, కానీ ఆ బస్సుని అయితే ప్రజెంట్ అయితే తీసేసినారు. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉంటుంది మహా అయితే మనకు స్టాప్ పాయింట్. లగేజింగ్ కూడా పెద్ద ఏం లేదు, లగేజ్ ఎక్కేయడం కూడా ఏం లేదు. డైరెక్ట్గా ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా కర్నూలు. ఇంకా మధ్యలో గుత్తి వెళ్తుందో లేదో చూడాలి. ఓకే, కర్నూలు బస్ స్టాండ్ పెద్దదో అనంతపురం బస్ స్టాండ్ పెద్దదో ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే కర్నూలు బస్ స్టాండే పెద్దది అనుకుంటున్నాను. ఓకే, ఓ 10 నిమిషాల బ్రేక్ తర్వాత 12:40 మనం అనంతపురం నుంచి కూడా బయలుదేరుతున్నాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ కర్నూలు అనుకుంటా. మరి గుత్తికి వెళ్తాడో లేదో చూడాలి. ఒకవేళ మేల్కొని ఉంటే గుత్తి బస్ స్టాండ్ చూపిస్తా, లేదంటే డైరెక్ట్గా కర్నూలు అయితే మీట్ అయితే అవుదాము. ఓకే, ఎర్లీ మార్నింగ్ 3:45కి అయితే మనము కర్నూలుకి అయితే చేరుకున్నాము. బస్ అలానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే డిలేగా అయితే నడుస్తూ ఉంది. ఓకే, ఇంకా వాష్రూమ్ బ్రేక్ అని నేను కిందికి వచ్చి అయితే షూట్ అయితే చేస్తున్నాను బస్ స్టాండ్ని. యాక్చువల్లీ మెలకువ రావద్దనుకున్నా, మెలకువ అయితే వచ్చింది. ఆ పక్క ఉన్న అతను కర్నూలు దిగేది, అతను లేపి పోయేస్తా అని చెప్పడం వల్ల నేను కూడా నిద్ర నుంచి మేలుకున్నాను. ఇంకా నెక్స్ట్ మన డైరెక్ట్గా ఆత్మకూరు దాటిన తర్వాత దోర్నాలు అయితే మీకైతే ఘాట్ సెక్షన్ అయితే చూపిస్తాను. చెప్పినా కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే పెద్దగా వ్లాగ్ చేయడం లేదు.
కర్నూలులో 4 గంటలకు బయలుదేరిన బస్సు శ్రీశైలంకు చేరుకునే లోపు ఉదయం 9 అయితే అయ్యింది. ఒక పావు గంట మాత్రమే బస్సు అయితే డిలే అయితే నడిచింది. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.